సర్మన్ అవుట్లైన్ 3 మాటలు. మొదటి మాట పేరెంట్స్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. దేవుని అవసరము తీర్చగలిగిన పేరెంట్స్ వారు ఎట్లున్నారో చెబుతాను. దేవుని అవసరం వారు తీర్చడానికి ఆ ఆగమన దూతను వారు ఎట్లా ప్రిపేర్ చేశారో చెప్తాను. తరువాత వారు ప్రిపేర్ చేసిన వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఎట్లా ఉందో నేను మీతో చెప్తాను. వెరీ సింపుల్ అవుట్లైన్, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. చెప్తారా ఒకసారి? మొదటి మాట వెరీ గుడ్, రెండవ మాట ప్రిపరేషన్, మూడవ మాట పర్సనాలిటీ. సరే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆ పేరెంట్స్ని మనం చూస్తాం. ఏంటి పేరెంట్స్ గురించినటువంటి వివరాలు? అందులో 2-3 తలంపులైనా మీకు చెబుతాను చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 6వ వచనం చూస్తున్నారా? వీరు ఇద్దరు, అమ్మ ఒకరు కాదు, భర్త కాదు, భార్య కాదు, వీళ్ళు ఇద్దరు కలిపి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ ఒక్క వచనంలో ఈ పేరెంట్స్ గురించి 2 క్వాలిటీస్ మనకు కనబడతాయి. నాతో ఉన్నారా? ఇందులో ఫస్ట్ క్వాలిటీ ఏంటనంటే దేర్ పొజిషన్. వారు ఏ స్థానాన్ని వారు కలిగి ఉన్నారు. ఏంటి వారు కలిగి ఉన్న స్థానం అంటే, వారు దేవుని దృష్టిలో వారు ఎట్లై ఉన్నారట? చెప్పండి, వారు ఎట్లై ఉన్నారట? నీతిమంతులై ఉన్నారు. నీతిమంతులై ఉన్నారు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగాలి, అసలు నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిమంతులు అవ్వడం అంటే ఏంటి? నీతిగా బ్రతకడమా? అది క్రియల మూలంగా వచ్చే నీతి. దాని గురించి బైబిల్ ఒప్పుకోదు. మరి నీతిమంతులుగా ఉండడం అంటే ఏంటి? దేవుని దృష్టి ఎదుట నువ్వు ఎన్ని మంచి క్రియలు చేస్తే నీతిమంతురాలు కాగలుగుతావు? మీరు ఎన్ని నీతి కార్యాలు చేస్తే దేవుని ఎదుట మీరు నీతిమంతుడని మీరు అనిపించుకోగలరు? మనం ఎన్ని చేసినా కానీ మన దగ్గర లోపమే ఆయన చూస్తాడు. మన క్రియలను బట్టి నీతిమంతులం అవుదామని ప్రయత్నం చేస్తే ప్రియులారా, ఎన్ని మంచి క్రియలు చేసినా కానీ ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం పాపులుగానే కనబడతాం. ఇది ఎట్లుంటుందో చెప్తాను చూడండి. కొంతమంది మేము మంచి నీతి కార్యాలు చేస్తున్నాం కదండి, లంచం తీసుకోవట్లా, ఎవరికి అన్యాయం చేయట్లా, చర్చికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఎవరైనా అవసరాలు ఉన్నారని తెలిస్తే వారికి సహాయపడుతున్నాం, మేము నీతిమంతులం అనుకుంటారు. వినండి, మీ నీతి ఎంత గొప్పదైనా క్రీస్తుకు వేరుగా నీ క్రియలను బట్టి సంపాదించుకున్న నీతి దేవుని దృష్టికి యోగ్యమైన నీతి కాదు. ఇది ఎలా ఉంటుందంటే, కుండ నిండా పాలు పోస్తేమి, కుండ నిండా పాలు పోసాం, ఎవండి ఈ పాలన్నీ మన నీతి క్రియలు. మనం అనుకున్నాం కుండ నిండా ఎవండి కల్తీ లేని నికరమైన ఖచ్చితమైన తెల్లని పాలు నేను వేసాను అనుకున్నాం. వేసిన తర్వాత కొద్దిసేపు చూడగానే ఆ పాలు ఇట్లా పెట్టి చూస్తే పాలన్నీ విరిగిపోయినాయి. అదేంటి ఇట్లా విరిగిపోయినాయి? నేను అన్ని ప్యూర్ మిల్కే వేశాను కదా, ఇందులో ఏ కలంకం లేని వేశాను కదా, ఈ కుండలో పోసాను కదా, మరి ఏమైపోయినాయి నా పాలన్నీ ఇరిగిపోయే కారణం ఏంటనంటే, నీకు తెలియదు ఆ కుండ లోపల ఎక్కడో చిన్న మజ్జిగ బిల్లుంది, చిన్న పెరుగు ముక్కుంది. నువ్వు పోసినటువంటి కుండ నిండా పాలే, కానీ నీ లోపల ఉన్న చిన్న ఆ పెరుగు ముక్క ఈ పాలన్నీ ఏం చేసింది అన్నట్టు? చెప్పండి, మాట్లాడండి, ఏం చేసింది అన్నట్లు? విరిపేసింది. కనుక నీ నీతి కార్యాలు కుండ నిండా వేసినంత పాలు లాంటివైనా నీ లోపల ఉన్న పాప నైజం అనే ఆ పెరుగు ముక్క నీ పాలన్నీ విరిచేస్తుంది. అంతే, నీ నీతి కనబడదు ఇంకా దేవుని ఎదుట. కాబట్టి దేవుని ఎదుట నీతిమంతులు అవ్వడం అంటే, వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, వీళ్ళిద్దరూ దేవుని ఎదుట నీతిమంతులుగా వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారంటే వారు ఎట్లా నీతిమంతులు అంటే 2 మాటలు మీతో చెప్పాలి. మొదటి మాట, వారు క్షమాపణ పొందారు. రెండవ మాట, వారి పాపం యొక్క రికార్డ్ అంతా తుడిచివేయబడింది. ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. దేవుడు క్షమించాడు వారిని, క్షమించడంతో పాటు వారి పాపాన్ని మర్చిపోయాడు ఆయన. అందుచేత వారు దేవుని ఎదుట నీతిమంతులుగా వారు కనబడగలుగుతారు. వింటున్నారా ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు, భార్యాభర్తలారా వినండి, ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలని క్షమించే విషయంలో ఉత్తిగా క్షమించేవాడు మాత్రమే కాదు, క్షమించిన దాన్ని ఆయన మర్చిపోయేవాడు కూడా. అలా అని చెప్పి ఆయనకి మతిమరుపు ఉందని అనుకోకండి. నీలాంటోడు కాదు, నాలాంటోడు కాదు ఆయన.
ఆయనకేమీ మతిమరుపు లేదు. ఉద్దేశపూర్వకంగానే దాన్ని జ్ఞాపకానికే తెచ్చుకోడట. చూడండి ఆ మాట ఎట్లుందో, చదువుతాను ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, రాసుకోండి వచనాలు, తర్వాత మీ స్టడీకి ఉపయోగపడతాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను చెబుతారమ్మా అమ్మ జ్ఞాపకం చేసుకోం. వినండి, మనుషులంగా మనం క్షమిస్తాం, కానీ అది మర్చిపోకుండా ఉండలేం. నేను కొంతమంది భార్యాభర్తల యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు, ఈవిడ గారు ఏదో తప్పు చేశారు, ఆమె తప్పు చేసిన విషయం ఆమెకు అర్థమై, ఏమండి నన్ను క్షమించండి, సారీ అండి అంది. ఇతగాడు కొంచెం మూతి మీద మేసం ఉన్న మగాడు కదా, కొంచెం పౌరుషం ఎక్కువ అయి ఉండి, క్షమాపణ కొరకు నా దగ్గరకు వచ్చింది నా భార్య అని క్షమించాను పో అన్నాడంతే, అయిపోయింది. సరే, వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. మళ్ళీ ఒక 3 నెలలు గడిచిన తర్వాత అలాంటి మిస్టేక్ మళ్ళీ ఆ సహోదరి చేసింది. అప్పుడు ఇతగాడు అన్నమాట ఏంటో తెలుసా? మళ్ళీ ఆవిడ వచ్చింది, ఏమండి తప్పు అయిపోయింది క్షమించండి అంది. అప్పుడు ఇతగాడు నోట్లోంచి వచ్చే మాట ఏంటో చెప్పనా? నీ గుణమేంటో నాకు తెలియదా? మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది, మీ నాయన బుద్ధి నీకు వచ్చింది, అందుకే 3 నెలల కింద అదే తప్పు చేసావు, ఇప్పుడు కూడా ఈ పాడు పని చేసావు, నీ బుద్ధంతా ఇంతే అంటాడు. విసుక్కుంటా, సనుక్కుంటా, నిందించుకుంటా. అంటే అతను ఇంత ముందు ఆవిడ చేసిన పాపాన్ని క్షమించాడంటారా? ఎస్, క్షమించాడు. కానీ మర్చిపోయాడంటారా? మాట్లాడరే, ఎవరిని మర్చిపోలేదు. అంటే అది పదే పదే జ్ఞాపకం చేసుకుంటారు. వినండి ప్రియులారా, ఎవడు పుణ్యం రావడమే క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే. దేవుడు ఎలాగైతే క్షమించి ఆయన మర్చిపోతాడో ఆ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోవడమే క్రిస్టియన్ ఫ్యామిలీ. అప్పుడు ప్రేమలు అభివృద్ధి అవుతాయి. నేను చెప్పలేదు, బైబిల్ చెబుతున్నది ఆ మాట. మీ కొరకు చూపుతాను చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. మీరు ప్రతి వచనం తెరిచి చూడాలి, నేను చెప్పింది అట్లుందో లేదో. రాసుకుంటండి, ఒకవైపు చూడండి కూడా. చదవడం నేనే చదువుతాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏమి చేయను? మిత్రభేదం చేయను. కొంతమంది వింటున్నారా, ప్రేమను వృద్ధి చేసే వాళ్ళు తప్పిదాలు దాచేస్తారు, సర్లే ఏదో అయిపోయిందని. ప్రేమను అభివృద్ధి చేసుకునే వాళ్ళు స్నేహము ప్రేమలు ముడిపడి ఉండడానికి ఏం చేస్తారంటే, జరిగిన దాన్ని ఇక మాటి మాటికి ఎత్తరు, మర్చిపోతారు దాన్ని. ఈ రోజున చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్న మాయరోగం ఏంటంటే, మన మధ్య ప్రేమలు అభివృద్ధి కాకపోవడానికి క్షమించామని అంటాం, కానీ దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. టైం రాదా దీని సంగతి చూస్తాను, ఈవిడేదో నీకు శత్రువులాగా, నాకు టైం రాని ఎత్తగాడు సంగతి చెప్తాను, అప్పుడు ఎలా చేశాడు ఇప్పుడు ఎలా చేశాడు, నాకు టైం రాదా, అప్పుడు నేను అడిగేనా కడిగేనా అని అనుకుంటారు అక్కలు కూడా. ఎవరూ తక్కువ కాదు, ఇసుక తక్కిడి పేడ తక్కిడి లాంటి మనుషులే మన వాళ్ళు. ఎవరి బరువైనా ఒకటే, కాకపోతే అది ఇసుక, కాకపోతే ఇది పేడ అయింది. బరువులు మాత్రం సమానంగానే ఉంటున్నాయి. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చాడు అది మనకు అర్థమైతే, ఆ గుణాన్ని మన ఫ్యామిలీలో మేనిఫెస్టేషనే క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలని అంటే, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ అట్రిబ్యూట్ షోన్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరి కుటుంబాల్లో కనబడవలసింది దేవుని యొక్క గుణలక్షణాల మేనిఫెస్టేషన్ అంతా అది క్రిస్టియన్ ఫ్యామిలీ. నాతో ఉన్నారా? ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరిలో భర్త నీతిమంతుడా, భార్య నీతిమంతురాలా? కొంచెం మాట్లాడండి అమ్మా. భర్త నీతిమంతుడా, భార్య నీతిమంతురాలా? వీరు ఇద్దరూ దేవుని దృష్టి ఎదురు నీతిమంతులు. ఇక్కడ కొంతమంది భర్తలు ఉంటారు, వీళ్ళు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళి వాక్యం విని బాగా ప్రార్థన చేసుకుని బాగుంటారు. ఈవిడ గారి సంగతి అంతే, మూల తోసేస్తాడు ఈ మహానుభావుడు. పోని మగాళ్ళు అట్లా ఉంటే అమ్మలక్కలు కూడా అలాంటి మాయరోగపు అమ్మలక్కలు ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే, భర్తను ప్రభు సంధికి తీసుకురావడమో ప్రార్థనలో ఉంచడమో రండి అని బ్రతిమలాడమో చేయదు. వస్తేరా లేకపోతే మాని, నేనేమో అతి పరిశుద్ధురాలు, నేను గుడికెళ్ళి కనబడిపోతానని భర్తను ఎప్పుడూ తీసుకురావడానికి ప్రయత్నం చేయదు. దొంగ ముఖం, ఏమనుకోకండి అక్కలు. కనుక భర్త సంగతి నీకు బాధ్యత లేదా? ఆయనకు నువ్వు కావలదానివి కాదా? నీ భార్యకు నువ్వు కావలవాడివి కాదా? మరి నీవు నీతిమంతుడు అయ్యావు, నువ్వు క్షమించబడ్డావు, నీ పాపాలు దేవుడు మర్చిపోయాడు, దేవునితో చక్కగా సమాధానం కలిగి ఉన్నావు. మరి నీ భార్యకు ఆ స్థితి ఉండాల్సిన అవసరం లేదా? నీ భర్తకు ఆ స్థితి ఉండాల్సిన అవసరం లేదా? ఈ రోజున ప్రియులరా, మన పేరెంట్స్గా, మన పేరెంటేజ్లో భార్యాభర్తలుగా దేవుని ఎదుట ఉండవలసిన పొజిషన్లో చాలామంది లేరు. కొంతమంది భార్యలు నీతిమంతులుగా తీర్చబడ్డారు,
వారి పాపాలు క్షమించబడ్డాయి, వారి పాపాలు దేవుడు మర్చిపోయాడు, మంచిదే. కానీ కొంతమంది భార్యలకు ఈ అనుభవం లేదు, కొంతమంది భర్తలకు అనుభవం లేదు. అందుకనే ఒకరు ఒకలాగా నడిస్తే మరొకరు మరోలాగా నడుస్తున్నారు. ప్రియులారా, ఇద్దరు ఎవండి ఒక ఈక్వల్ గ్రౌండ్లోనికి ఒక కామన్ గ్రౌండ్లోనికి రావాలి. ఎవండి నీకు కాఫీ ఇష్టం అవ్వచ్చు, ఆయన గారికి టీ ఇష్టం అవ్వచ్చు, నీకేమో స్వీట్ ఇష్టం అవ్వచ్చు, ఎవండి ఆవిడ గారికేమో హాట్ ఇష్టం ఉండొచ్చు, నీకు మాంసం ఇష్టం ఉండొచ్చును, ఆవిడ గారికేమో చేపలు ఇష్టం అయి ఉండొచ్చును. ఎవండి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లో డిఫరెన్సెస్ ఉన్న ఎవండి మేజర్ విషయంలో ఒక కామన్ గ్రౌండ్లోనికి రావాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. ఏంటా మేజర్ ఇష్యూ అంటే దేవునిలో మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నాతో ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని అవసరము తీర్చగలిగిన ఆ ఫ్యామిలీ ఒక కామన్ గ్రౌండ్లో ఉంది. అదేంటంటే వీరిద్దరు కూడా దేవుని దృష్టి ఎదుట ఎవరు చెప్పండి, ఎవరు? నీతిమంతులు. ఇప్పుడు భర్తలను అడుగుతున్నాను, అన్నయ్యలారా, మీ సతీమణి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడిందా? అక్కలను అడుగుతున్నాను, అమ్మ మీ భర్తలు నీతిమంతులుగా తీర్చబడ్డారా? వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయని, దేవుడు వాటిని మర్చిపోయాడు అనే విషయం ఒకరికొకరు బోధించుకొని ఇద్దరూ కలిసి నీతిమంతులు కానీ దేవుని దృష్టి ఎదుట ఉన్నారా అన్నది ఒక ప్రశ్న. మీరిద్దరూ అట్లా కానప్పుడు మీరు అవసరాలు తీర్చుకోవడానికే దేవుని ముందుకు వస్తారు కానీ దేవుని అవసరం తీర్చగలిగిన వారుగా మీరెప్పుడు ఉండలేరు అనే విషయం మీరు మొదటగా గుర్తించాలి. నీతిమంతులుగా తీర్చబడ్డ వెరీ సింపుల్. దేవుడు దాన్ని చాలా తేలిక చేసినాడు. ఎట్లా చేశాడో ఒక రెఫరెన్స్ చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. రోమీయులకు రాసిన పత్రిక చూస్తున్నారా? 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఏముంది అక్కడ? కాబట్టి విశ్వాసమూలమున చెప్తారా? విశ్వాసమూలమున ఏమైతే నీతిమంతులుగా తీర్చబడ్డాం. చాలు. క్రీస్తు యేసునందల విశ్వాసం, నీ అంతరంగంలో జరిగిన పశ్చాత్తాపం అది ఏం చేస్తున్నదనంటే నిన్ను నీతిమంతులుగా నిన్ను తయారు చేస్తున్నది. ఇటువంటి సింపుల్ గాస్పల్ నుంచి నీ భర్త పోవడం, ఇటువంటి ఒక తేలికపాటి సువార్త నుంచి నీ భార్య దూరంగా అయిపోవడం ఎంత గొప్ప నష్టమో మీరే ఆలోచించాలి. నెంబర్ 2, ఈ పేరెంట్స్ దగ్గరికి వద్దాం. మొదటగా వారు దేవుని అవసరం తీర్చగలుగునట్లుగా వారు కలిగి ఉన్న పొజిషన్ దేవుని ఎదుట నీతిమంతులు. నెంబర్ 2, రెండవ సంగతి చెప్తాను చూడండి, మళ్ళీ 6వ వచనంలోని, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను ఎట్లున్నారటమ్మా? నిరపరాధు. ఇది వారి కండిషన్. వారి పొజిషన్ రైచియస్ పీపుల్, వారి కండిషన్ బ్లేమ్లెస్ పీపుల్. ఇద్దరిలో ఒకరా? ఇద్దరు కలిసా? అమ్మ చెప్పండి. వీళ్ళిద్దరూ కలిసి వీరు నిరపరాధులు. అంటే నిరపరాధులు అంటే ఏ పాపము లేదని కాదు అక్కడ అర్థం. నిరపరాధులు అంటే అర్థం ఎవడి వారికి ఏదైతే తెలుసో ఆ తెలిసినంత మేరకు సరిగా బ్రతకడం, మేలైనది ఏదో తెలుసు ఆ మేలు చేయడం, చెడు ఏదో వాళ్ళకి తెలుసు ఆ చెడు చేయకుండా ఉండడం. అంటే అర్థం ఏంటో తెలుసా? వారికి ఏమైతే తెలుసో ఆ మేరకు ప్రియులారా వారు మేలైంది చేయటం, చెడు చేయకుండా ఉండడం, అట్లా నిరపరాధులుగా ఉండడం. అసలు దేవుని యొక్క మనసే అది. ఏమంటే కుటుంబాలకే మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా కూడా మనం ఆయన ఎదుట మనుషుల ముందు కూడా నిరపరాధులమై ఉండాలి. అట్లా నిరపరాధులుగా ఉండాలని ఆయన జగత్తుకు పునాది వేయబడక పూర్వమే యేసుక్రీస్తునందు మనలను ఆయన ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నట్ట. ఆ మాట మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 6వ వచనంలో ఇలా ఉంది, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక పూర్వమే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూస్తున్నారా? మన కండిషన్ నిర్దోషులంగా ఉండాలి. మన కండిషన్లో ఎవరు మన మీద అపరాధం వేయనట్లుగా మనం బతకాలి. మీరేమనుకోకపోతా మాట చెబుతాను. సంవత్సరాల తరబడిగా వాక్యం వింటున్నా ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ పాట పాడకుండా ప్రభురాత్రి భోజనం దగ్గర రావట్లేదు మన వాళ్ళు. ఏంటా పాట చెప్పనా? అమ్మ బాగా చెప్పారు ఎవరో. ఏంటమ్మా పాట? అపరాధిని. సంవత్సరాల తరబడికి అదే పాట. ఎవడి జీవితకాలము నేను అపరాధిని, కానీ ప్రభువా నన్ను నీతిమంతురాలుగా తీర్చావు, నన్ను నీతిమంతునిగా తీర్చావు, ఇప్పుడు నా కండిషన్ నిరపరాధిగా ఉండే మెట్టు ఇచ్చావని ప్రభువులో ఆనందించడం నేటి క్రైస్తవ కుటుంబాలకు చేత కావడం లేదేమో అని అనిపిస్తున్నది. కనుక ప్రియమైన సోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. వారి పొజిషన్ రైచియస్ పీపుల్,
వారి కండిషన్ బ్లేమ్లెస్ పీపుల్. మూడవ సంగతి చెప్తాను వాళ్ళ గురించి. వాళ్ళ యాటిట్యూడ్ ఎలాంటి యాటిట్యూడ్, వాళ్ళు ఎటువంటి యాటిట్యూడ్తో బ్రతికారు ఆ పేరెంట్స్. దేవుని అవసరాలు తీర్చగలిగిన ఒక ఫ్యామిలీ ఎటువంటి యాటిట్యూడ్తో బ్రతకాలో నేను చూపనా మీకు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. వాళ్ళు కలిగి ఉన్న యాటిట్యూడ్ ఏంటనంటే ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్, ప్రార్థనాపూర్వకంగా బ్రతుకుతున్నారు. అమ్మ వింటున్నారా? దేవుని అవసరము తీర్చగలిగిన పేరెంట్స్ వారు ఎట్లుంటారంటే ప్రార్థనాపరులుగా ఉంటారు. ఏమంటే ఇక్కడ ఎలిజబెత్, జకర్యాలు వారు ప్రేయర్ఫుల్ పీపుల్. అందుకనే దేవదూత వచ్చి నీ ప్రార్థన వినబడింది. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన దేవుడు విన్నట్టుగా ఉండదు. ఎందుకంటే వారి ప్రార్థన లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను మీ చర్చలో, కొంతమంది గానుగెద్దు ప్రార్థనా వీరులు ఉంటారు. గానుగెద్దంటే అలాగ అక్కడే తిరుగుతూ ఉంటుంది కదా. కొంతమంది వారి ప్రేయర్ అంతా కూడా వాళ్ళ ఇంటి చుట్టే, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లలను దీవించు, ఈ పాడు ప్రార్థనలు చేస్తారు. మరికొంతమంది ఏమంటే గానుగెద్దు ప్రార్థనా వీరులు కొంతమంది ఉంటే, మరికొంతమంది మున్సిపాలిటీ ఎద్దు ప్రార్థనా వీరులు ఉంటారు. మున్సిపాలిటీ ఎద్దుకు ఎక్కడ చెత్త ఉంటే అక్కడ వచ్చి నిలబడద్దు అంతే, దాన్ని ఆగమని ఎవడు చెప్పక్కర్లా. రోడ్డు పక్కన చెత్త కనబడిందా అక్కడ వచ్చి నిలబడద్ది. అట్లే మన దగ్గర కొంతమంది ప్రార్థనా వీరులు ఈ లోక సంబంధమైన చెత్త, ఆ చెత్త దగ్గర నిలబడతారు. ప్రభువా ఆ ఇల్లు నాకు ఇచ్చేయి, ఆ కారు నాకు ఇచ్చేయి, నా కొడుకుని దీవించేయి, నా కూతురికి పెళ్లి చేసేయి, నన్ను అందనాలు ఎక్కించేసేయి. ఈ రోతను చూసి, దాని వాసన చూసి ఆ రోతను తిని తృప్తి పడేటువంటి మోటు మాట వాడుతున్నాను, కటింగ్ వర్డ్, పందిలాంటి నైజం చాలా ఫ్యామిలీస్ దగ్గర నుంచి పోలా. మీ ఫ్యామిలీ ప్రేయర్లో దేని కొరకు ప్రార్థిస్తాము? ఎలాంటి ప్రార్థనా పరులం మనం? అయితే గానుగెద్దులాగా ఇంటి చుట్టూ తిరుగుతాము, లేకపోతే మున్సిపాలిటీ ఎద్దులాగా రోతన వాసన చూస్తాం ప్రార్థనలో. అది కావాలని తపన పడుతుంటాం. ఏమి ప్రార్థనా పరులం అండి మనం? ప్రియులారా, ఎలిజబెత్, జకర్యా అది ప్రీస్ట్ ఫ్యామిలీ. అందుచేత ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగనే వారికి బిడ్డలు లేరు. ఒక బిడ్డనిస్తే ఏం చేద్దాం అనుకున్నారో కానీ ప్రియులారా, వారి చక్కని ప్రార్థనా పరులు. వారి యొక్క యాటిట్యూడ్ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్. ఇది మీరు గమనించాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పను ఆ పేరెంట్స్ గురించి, మధ్యాహ్నం చాలా చెప్పాలి మీకు. కాబట్టి పేరెంట్స్ ఎలా ఉన్నారనంటే వారి పొజిషన్ రైచియస్ పొజిషన్, వారి కండిషన్ బ్లేమ్లెస్ కండిషన్, వారి యాటిట్యూడ్ ప్రేయర్ఫుల్ యాటిట్యూడ్. అట్లా బ్రతికారు. అందుకే వారు దేవుని అవసరాన్ని అద్భుతంగా తీర్చగలిగారు.